ఇదిలా ఉండగా ఒకరోజు శర్మిష్ఠ ఒంటరిగా కూర్చొని తన గురించి ఆలోచిస్తూ ఉంది. ఒక రాక్షస రాజు పుత్రికగా పుట్టిన తాను, అనేక భోగములు అనుభవించవలసిన తాను, ఇలా దాసిగా కాలం వెళ్ళబుచ్చవలెనా? తన యవ్వనం ఇలా వృధా కావాల్సిందేనా? తనకు పతి సుఖం అనుభవించే భాగ్యం లేదా? తన జీవితం అడవి కాచిన వెన్నెలే అగునా అని బాగా ఆలోచిస్తూ ఉంది. దేవయాని చేసుకున్న అదృష్టం ఏమి? హాయిగా భర్తతో సుఖంగా అనుభవిస్తూ ఉంది. కొడుకులను కూడా కన్నది. ఒక స్త్రీ జీవితంలో తగిన భర్తను, కొడుకులను పొందుటే కదా పరమార్థం. ఈ దేవయానికి భర్త, కొడుకులు లభించారు. కానీ నా విషయమే అర్థం కావడం లేదు. యయాతి మహారాజును చూచినప్పటి నుండి నా మనసు అతని అందే లగ్నమై ఉంది. యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు. దేవయాని ఎలా యయాతిని తన భర్తగా చేసుకున్నదో, నేను కూడా అలాగే యయాతిని భర్తగా చేసుకుంటాను, సంతానాన్ని పొందుతాను. ఈ విధంగా ఆలోచించి శర్మిష్ఠ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వచ్చాడు. అప్పుడు దేవయాని వెంటలేదు. శర్మిష్ఠ యయాతిని చూసి సిగ్గుపడింది. ఇదే సమయం అనుకొని సిగ్గు విడిచి, మహారాజా, తమరు మా యజమాని, దేవయానికి భర్త. లోకాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారికనైన నాకు కూడా నువ్వు భర్తవే. భార్య సేవకురాలు, పుత్రులు ఈ లోకంలో వీడని బంధాలు. అందుకని దేవయానిని మీరు పెళ్ళాడినప్పుడే ఆమె దాసినైన నేను కూడా మీ భార్యనైనాను. నాకు మీ సాంగత్యం అనుగ్రహించండి అని ప్రార్థించింది. దానికి యయాతి, బాల, నీవు చెప్పినది యుక్తమే. నా భార్య దాసివైన నీవు కూడా నా భార్య సమానురాలువే. కాని శుక్రుడు నీకు పడక సుఖం ఇవ్వవద్దని ఆజ్ఞాపించాడు. ఆయన మాటలు నేను ఎలా తప్పాలి అని అన్నాడు. దానికి శర్మిష్ఠ నవ్వి, మహారాజా, ప్రాణాలకు హాని కలిగినప్పుడు, తన వద్దనున్న ధనం ఎవరన్నా ఎత్తుకుపోతున్నప్పుడు, చావబోతున్న ఒక బ్రాహ్మణుడిని రక్షించవలసినప్పుడు, ఆడవాళ్ల పొందు అనుభవించేటప్పుడు, వివాహ సమయంలోనూ అబద్ధం చెప్పినా తప్పు కాదు అని మహర్షులు చెప్పి ఉన్నారు కదా. కాబట్టి నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యుల వారి మాట తప్పినా తప్పు లేదు అంది. ఆమె మాటలకు యయాతి అంగీకరించాడు. ఆమెతో పడక సుఖం అనుభవించాడు. వారు ఇరువురి సమాగమనం ఫలంగా శర్మిష్ఠ గర్భం ధరించింది, ఒక కొడుకును కన్నది. ఇది దేవయానికి తెలిసింది. దేవయాని శర్మిష్ఠ వద్దకు వచ్చి, శర్మిష్ఠ, నీవు శీలవంతురాలవు, పెళ్లి కాకుండా భర్త లేకుండా నీకు కొడుకు ఎలా పుట్టాడు అని అడిగింది. దానికి శర్మిష్ఠ మరో అబద్ధం చెప్పింది. దేవయాని, నాకు ఒక మునీశ్వరుడు అనుగ్రహించి పుత్రుడిని ప్రసాదించాడు అని శర్మిష్ఠ చెప్పింది. దేవయాని ఆమె మాటలు నమ్మి తన నివాసానికి వెళ్ళిపోయింది. తర్వాత శర్మిష్ఠకు యయాతి మహారాజు వలన ధౌమ్యుడు, అనువు, పూరుడు అను ముగ్గురు కొడుకులు కలిగారు. ఒకరోజు ఆ ముగ్గురు తోటలో ఆడుకుంటున్నారు.
అక్కడకు దేవయాని తన భర్త యయాతితో కూడా అక్కడకు వచ్చినది. ఆ ముగ్గురు కుమారులను చూసి, మీరు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. ఆ ముగ్గురు బాలురు యయాతి మహారాజును శర్మిష్టను చూసి, వీరే మా తల్లిదండ్రులు అని చెప్పారు. అప్పుడు దేవయానికి సమస్తం తెలిసిపోయింది. ఆమెకు దుఃఖం పొల్లుకు వచ్చింది. తన భర్త యయాతి తనను మోసగించాడని తెలుసుకుంది. వెంటనే తన తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళిపోయింది. జరిగినదంతా ఆమె తండ్రికి చెప్పి, ఆమె వెంట యయాతి కూడా వెళ్ళాడు. శుక్రాచార్యునికి నమస్కరించాడు. శుక్రుడికి కోపము వచ్చినది. యయాతి మహారాజా, నువ్వు యవన మదంతో నా కూతురికి ద్రోహం చేశావు, నా మాట తప్పావు, కాబట్టి నిన్ను ముసలితనము బాధించుగాక అని శాపం పెట్టాడు. దానికి యయాతి శుక్రునితో, మహాత్మా, నేను నీ కుమార్తెకు భర్తను, అలాగే నీ కుమార్తె దాసికి కూడా భర్తనే. ఋతుమతి అయిన భార్య భర్తను సంతానం కావాలి అని అడిగితే నేను నిరాకరించడం అధర్మం కదా. అందుకని నేను శర్మిష్టకు సంతానాన్ని ప్రసాదించాను. దీనికి తమరు కోపించవచ్చునా? మహాత్మా, నాకు విషయవాంఛల మీద ఆసక్తి తగ్గలేదు. ఇంకా తమరి కుమార్తె నా భార్య అయిన దేవయానితో ఇంద్రియ సుఖములను అనుభవించవాలని కోరికగా ఉన్నది. ఈ ముసలితనమును నేను భరించలేను. నాకు విముక్తి ప్రసాదించండి అని వేడుకున్నాడు. దానికి శుక్రుడు, యయాతి, నీ కొడుకులలో ఒకడికి నీ ముసలితనాన్ని ఇచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. ఇంద్రియ సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాత నీ యవ్వనాన్ని నీ కుమారునికి ఇచ్చి మరలా నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో. ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకొని నీకు యవ్వనాన్ని ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి వారసుడు అవుతాడు, నీ వంశాన్ని కొనసాగిస్తాడు అని శుక్రుడు యయాతితో చెప్పాడు. యయాతి తన కుమారులు 5గురిని పిలిచాడు. కుమారులారా, శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు యయాతి కుమారులైన యదువు, ద్రుహ్వి, తుర్వుసుడు, అనువు యయాతిని చూసి, తండ్రి, ముసలితనం అనేది వయోభారం వలన వస్తుంది. రోగం విధివశాత్తు వస్తుంది కాబట్టి అవి రెండూ మానవులు అనుభవించక తప్పదు. కోరి కోరి ఎవరు రోగాన్ని, ముసలితనాన్ని మరొకరి నుండి తీసుకోరు. అదీను కాక ముసలివాడు, మన్మధుడైన యవనవతులు అసహించుకుంటారు, దగ్గరకు రానివ్వరు. కాబట్టి శరీర సుఖాలు అనుభవింప వీలు లేదు. కాబట్టి మీ ముసలితనాన్ని తీసుకొనడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. దానికి యయాతికి కోపం వచ్చినది. ఆ నలుగురిని ఈ విధంగా చెప్పించాడు. యదువంశానికి చెందిన వారు రాజ్యం చేయడానికి అనర్హులు. తురుసు వంశానికి చెందిన వారు ధర్మాధర్మములు తెలియని వారైన కిరాతకులకు రాజులు అవుతారు. ద్రుఫులు జలమయమైన ప్రదేశములకు రాజులు అవుతారు. అనువు వంశంలోకి చెందిన వారు యవ్వనంలో ఉండగానే మరణిస్తారు అని శాపం పెట్టాడు. ఇదంతా చూస్తున్న 5వ కుమారుడు పూరుడు అనేవాడు ధైర్యంగా ముందుకు వచ్చి, తండ్రి, నా యవ్వనాన్ని మీకు ఇస్తాను, మీ ముసలితనాన్ని నేను అనుభవిస్తాను అన్నాడు. దానికి యయాతి సంతోషించాడు.
పూరుడు తన యవ్వనాన్ని తన తండ్రి యయాతికి ఇచ్చాడు. ఆయన ముసలితనాన్ని తను స్వీకరించాడు. యయాతి మరలా నవయవనుడైనాడు. తన భార్య అయిన దేవయానితో సకల సుఖాలు అనుభవించాడు. 1000 సంవత్సరములు యవ్వనవంతుడిగా ఇంద్రియ సుఖాలు యథేచ్ఛగా అనుభవించాడు. తృప్తి చెంది మరలా తన యవ్వనాన్ని తన కుమారుడైన పూరునికి ఇచ్చాడు. తన ముసలితనాన్ని తిరిగి స్వీకరించాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం పూరుడిని తన సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. కానీ పురజనులకు ఇది నచ్చలేదు. పెద్దవాడైన యదువు ఉండగా ఆఖరివాడు, పైగా దాసీపుత్రుడు అయిన పూర్వుడికి రాజ్యాధికారం ఎలా వస్తుందని యయాతిని అడిగారు. పురజనులారా, యదువు నా పెద్ద కుమారుడే కాని తండ్రి మాట వినలేదు, గర్వంగా ప్రవర్తించాడు. తండ్రి మాట విననివాడు తండ్రి ఆస్తికి వారసుడు కాడు. పూరుడు చిన్నవాడైన నా పట్ల గౌరవ మర్యాదలు కలవాడు. నా మాట నెరవేర్చాడు. అందుకే నా సామ్రాజ్యానికి అతనే వారసుడు అని యయాతి ప్రజలకు చెప్పాడు. యయాతి చెప్పిన మాటలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కొడుకులు వాళ్ళ ఆస్తికి ఎలా వారసులవుతారు అని సూటిగా ప్రశ్నించాడు. యయాతి అదే ప్రశ్నకు ఈ తరం వారు ఎవరికి వారు వేసుకుంటే బాగుంటుందని నా ఆశ. కనీసం కొందరు వృద్ధులైన తండ్రుల కళ్ళల్లో అయినా ఆశాజ్యోతులు వెలుగుతాయి. తరువాత యయాతి తపోవనానికి వెళ్ళిపోయాడు. 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. దేవలోకం నుండి వచ్చిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు గడిపి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతిని సాదరంగా ఆహ్వానించాడు, మర్యాదలు చేశాడు. ఇంద్రుడు యయాతితో, యయాతి మహారాజా, నీవు నీ కుమారుడి యొక్క యవ్వనాన్ని గ్రహించి అతనికి రాజ్యభారాన్ని అప్పగించేటప్పుడు నీవు అతనికి ఏమేమి నీతులు బోధించావు అని అడిగాడు. దానికి యయాతి, మహేంద్ర, ఎప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, వారితోనే మాట్లాడాలి, ఒకరికి ఇవ్వాలి గాని మరొకరి నుండి ఏమీ తీసుకోకూడదు, అందరినీ తృప్తిగా ఉండేట్టు చూడాలి, ఎప్పుడు ఎదుటివారికి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి, ఎదుటివారి మీద దయ కలిగి ఉండాలి, గర్వం, కోపం, లోభం మొదలైనవి దగ్గరకు రానివ్వకూడదు అని ఇంద్రునితో చెప్పాడు. దానికి ఇంద్రుడు సంతోషించి, కానీ యయాతిని పరీక్షించదలచి, యయాతి మహారాజా, నువ్వు ఏమి తపస్సు చేశావో స్వర్గలోక భోగాలు అనుభవిస్తున్నావు, నీ తపస్సు చాలా గొప్పది అని అన్నాడు. అప్పుడు యయాతిలో కొంచెం గర్వం తలెత్తింది. ఇంద్రుడు లాంటి వాడు తనను పొగుడుతున్నాడు కదా అని గర్వంగా తలచాడు. అవును మహేంద్ర, ఈ లోకంలో మానవులు కానీ దేవతలు కానీ మహామునులు కానీ చేసిన ఏ తపస్సు అయినా నేను చేసిన తపస్సుకు సమానం కావు అని గర్వంగా పలికాడు. అప్పుడు ఇంద్రుడు అతన్ని చూసి, యయాతి, నీలో గర్వం ఇంకా నశించలేదు. ఈ మాటతో నీ పుణ్యం హరించిపోయింది. నువ్వు స్వర్గలోకంలో ఉండడానికి అనర్హుడవు కాబట్టి మానవలోకానికి వెళ్ళు అని చెప్పి పంపాడు. దానికి యయాతి, మహేంద్ర, నేను మానవలోకానికి వెళ్ళలేను, నక్షత్రలోకానికి వెళ్తాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు సమ్మతించాడు. యయాతి నక్షత్రలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ యయాతి కూతురు, కొడుకులు, మనుమలు, అష్టకుడు మొదలైన వారు ఉన్నారు. వారు యయాతిని కలుసుకున్నారు.
మీరు ఎవరు, ఇక్కడకు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. దానికి యయాతి, నేను నహుషుడి కుమారుడను, యయాతిని. నేను చేసిన పుణ్యఫలం వలన బ్రహ్మలోకము దేవలోకము దర్శించి ఇప్పుడు ఇక్కడకు వచ్చాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు అష్టకుడు మొదలైన వారు అతనిని తమ తల్లికి తండ్రిగా, తమ తల్లిదండ్రులుగా గుర్తించారు. అతని నుండి జీవుల పిండోత్పత్తి మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. వారికి యయాతి ఇలా చెప్పసాగాడు. అన్ని జీవులయందు దయ కలిగి ఉండటం, ఎప్పుడూ నిజం పలకడం, వీటిని మించిన ధర్మం మరొకటి లేదు. ఇతరులను బాధించడం అధర్మం. ఇంకా యయాతి ఇలా చెప్పసాగాడు. స్త్రీ గర్భంలో ఋతుకాలమందు రజస్సు ఉద్భవిస్తుంది. అది పురుషుడి రేతస్సుతో చేరి పిండంగా మారుతుంది. ఆ పిండము శబ్దము, స్పర్శ మొదలైన 5 తన్మాత్రలు ఒక రూపం పొందుతుంది. 9 నెలలు గర్భంలో ఉండి ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన తర్వాత కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, ముక్కుతో వాసన పీలుస్తూ, నోటితో ఆహారాన్ని స్వీకరిస్తూ, మంచి పనులు చెడ్డ పనులు చేస్తుంటారు. చేసిన పుణ్యం ఎక్కువైతే మరో జన్మలో మంచి గర్భంలో జన్మిస్తారు. ఆఖరుకు మోక్షం పొందుతారు. పాపం చేసిన వాళ్ళు పశువులుగాను పక్షులుగాను జన్మించి తమ పాపాలు అనుభవిస్తారు. నిత్యం గురువుల సేవ చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, ఇతరుల నుండి ఏమీ తీసుకోకుండా తమకు ఉన్నదాన్ని దానం చేస్తూ ఉండేవాళ్ళు మంచివాళ్ళు. గర్వంతోనూ ఆడంబరంతోనూ చేసే పనులు, యజ్ఞాలు, యాగాలు మంచివి. తరువాత అష్టకుడు మొదలైన వారు యయాతితో, యయాతి మహారాజా, మేము ఇక్కడే ఉండవలన, మాకు పుణ్యలోకాలు లేవా అని అడిగారు. దానికి యయాతి, మీకు తప్పకుండా పుణ్యలోకాలు ఉన్నాయి అని అన్నాడు. యయాతి మనుమలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్ళారు. వారితో కూడా ఉన్న యయాతికి వారి సాంగత్యం వలన పుణ్యలోకాలు లభించాయి. అందరూ కలిసి పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. ఆది పర్వము తృతీయ శ్వాసము ఈ రోజుతో సమాప్తం.